నమస్తే. ప్రస్తుతం మనతో పాటు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ ఇమ్మనేని రామారావు గారు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పాకిస్తాన్ సంబంధించిన లోన్ యాప్స్ అయితే మాత్రం కొనసాగించడంపై కూడా ఆయన హైకోర్టులో అయితే మాత్రం రిట్ పిటిషన్ వేశారు. అసలు ఏంటి ఆ యాప్స్, ఎందుకు వేయాల్సి వచ్చింది, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ముందుగా ఎందుకు రిట్ పిటిషన్ వేశారు, ప్రధానమైన ఆరోపణలు ఏంటి, ఏమేమి ఆధారాలు ఉన్నాయి? అయితే పాకిస్తాన్కు సంబంధించిన కొన్ని డిజిటల్ కంపెనీలు పాకిస్తాన్లోనే బ్యాన్ అయినాయి. అవి పాకిస్తాన్లో బ్యాన్ అయినాయి. ఎంత దారుణం అంటే దాన్ని మన నిఘా వ్యవస్థ ఏం చేస్తుందో అర్థమైతలేదు. ఫోన్ పైసా అనే పేరుతో ఒక లోన్ యాప్ ఇక్కడ మనం తెలంగాణ రాష్ట్రంలో వివిధ ఎంతోమందికి ఇట్లనే పైసలు అవసరం ఉన్న వాళ్ళకు వాళ్ళకి ఏంటంటే చిన్న లోన్ ఇచ్చి ఇప్పుడు 100 రూపాయలకు 570 రూపాయలు వసూలు చేస్తారు. చాలా ఘోరం, దారుణం. 100 రూపాయలకు 570 రూపాయలు వసూలు చేస్తారు. అయితే మనకు తెలంగాణలో హైదరాబాద్ మనీ లెండింగ్ యాక్ట్ అని ఒక చట్టం ఉంటుంది. అయితే ఇది దేశ సమగ్రత, దేశ భద్రతకు కూడా చెందిన విషయం. అయితే కేవలం ఒక చిన్న లోన్ యాప్ విషయంలాగానే లాగా చూడొద్దు మనం. అయితే కొంతమంది డాక్టర్స్ ఒక అవసరం నిమిత్తం కొన్ని పైసలు తీసుకోవడం జరిగింది. ఒక 10,000 5,000 తీసుకోవడం జరిగింది. దానికి వడ్డీ మీద వడ్డీ వేసి ఇప్పుడు లోన్ తీసుకుంటే మొత్తం కాంటాక్ట్స్ అనేటివన్నీ, ఆ ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ అనేటివన్నీ వాళ్ళు హ్యాక్ చేస్తున్నారు. హ్యాక్ చేసి ఆ కాంటాక్ట్స్లను బెదిరిస్తున్నారు. ఏమమ్మా మీ భర్త లోన్ తీసుకుంటే మీకు పట్టి లేదా, మీ ఇంటికి వస్తాం, మీ ఇంట్లో కరెంటు బంద్ చేస్తాం, మీ ఇంట్లో ఇది చేస్తాం, మిమ్మల్ని ఇట్లా చేస్తాం, మిమ్మల్ని బయటకు వస్తే కొడతాము, ఇది అదని భయపెట్టిస్తారు. ఇవి మొత్తం పాకిస్తాన్ కేంద్రంగా, యూపీ కేంద్రంగా ఆపరేట్ అవుతున్నాయి. అయితే పూర్తి స్థాయిలో నిఘా వ్యవస్థ అనేది కొరవడింది. దీనిపై మేము ఫిర్యాదు చేసినా కానీ పోలీసు వాళ్ళు పట్టించుకోలేదు. అంటే క్లయింట్ ఫిర్యాదు చేసినా కానీ పోలీసు వాళ్ళు పట్టించుకోలేదు. అయితే పోలీసు వాళ్ళు పట్టించుకుంటలేదు. ఇది దేశ భద్రతకు సంబంధించిన సమస్య అని చెప్పేసి మేము కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. మా వాదనలు విన్న కోర్టు అయితే వాళ్ళు తార్నాకలో ఉంటారు కాబట్టి, బాధితులు తార్నాకలో ఉంటారు కాబట్టి మీరు రాతపూర్వకంగా ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. కంప్లైంట్ ఇచ్చినాక దానిపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీస్ వాళ్ళను ఆదేశించడం జరిగింది. ఇప్పుడు మనం చూడొచ్చు, మన కాడ కూడా చాలా లోన్ యాప్స్ అనేటివి ఉన్నాయి. అయితే దీనికి పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్స్ యాక్ట్ అనే ఒక చట్టం ఉంటుంది. అయితే ఇప్పుడు ఎట్లయితే మనకు చెక్ బౌన్స్ పైన మనం కంప్లైంట్ వేస్తామో, అదేవిధంగా వీళ్ళపైన కూడా మనం పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్స్ యాక్ట్ అనే చట్టం కింద వాళ్ళు పైసలు కట్టకపోతే కంప్లైంట్ వేసే అవకాశం ఉంటుంది. అయితే అది కాకుండా రౌడీలను పెట్టి ఇంతకుముందు ఎట్లయితే రికవరీ ఏజెంట్స్ పేరుతో ఎక్కడెక్కడి నుండో ఫోన్లు వేయించి ఒక పూర్తి స్థాయిలో నేర ప్రవృత్తి గల వాళ్లకు, నేరస్తులకు వాళ్ళని ఎంగేజ్ చేసుకొని యూపీ నుండి ఎటువంటి అర్హత లేని కాల్ సెంటర్లు పెట్టి వాళ్ళ ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారు. అదేవిధంగా భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. ఇప్పుడు ఈ టెలినార్ అనే సంస్థ, ఫోన్ పైసా అనే యాప్, ఇప్పుడు నేను మీడియా ముఖంగా చెప్పవలసింది చెప్తున్నది ఏంటంటే, ఫోన్ పైసా అనే యాప్లో ఎవరైనా లోన్ తీసుకుంటే కట్టకండి, మీరు కంప్లైంట్ ఇవ్వండి. అంటే మన దేశ నిఘా వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో మనము చూడొచ్చు. అయితే ఒక పాకిస్తాన్కు చెందిన ఒక సంస్థ రుణాల పేరుతో ప్రజలను, భారతీయులను ఇట్లా ఘోరంగా, అంతకంటే మించినది ఏంటంటే వాళ్ళ డాటా మొత్తం సేకరిస్తుంది ఆ సంస్థ. వాళ్ళ డాటా, కొన్ని కోట్ల మంది డాటా వాళ్ళ తనకి పోయింది. ఇప్పుడు లోన్ల పేరుతో వాళ్ళ డాటా మొత్తం తీసుకొని వాళ్ళ ఫోన్స్ హ్యాక్ చేసి, వాళ్ళ ఫోన్స్లో ఉన్న కాంటాక్ట్లందరినీ యాక్సెస్ చేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని చంపుతామని బెదిరించి, అదేవిధంగా వాళ్ళ వ్యక్తిగత డీటెయిల్స్ మొత్తం సేకరించారు. ఇది చాలా భయంకరమైన విషయం. ఇది చాలా దేశ సమగ్రతకు సంబంధించిన విషయం. సందర్భంలో దేశానికి సంబంధించిన బార్డర్ దగ్గరనే సెక్యూరిటీ చాలా తీవ్రతరం ఉంటుంది. ఒకరు పోవాలన్నా రావాలన్నా చాలా కఠినంగా ఉంటుంది. కానీ ఇప్పుడు డిజిటల్ పేరుతో ఇట్లా యాప్స్ కానీ, డేటా కానీ సర్వర్లు అక్కడ నుండి కొనసాగుతుంటే కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ సరైన అంచనా లేదా, సమాచారం లేదా, ఎట్లా ఉంది, ఏం జరుగుతుంది అసలు? ప్రాథమికంగా దీనికి ఆర్బీఐ అనుమతి అనేది తప్పనిసరి. అయితే ఆర్బీఐ అనుమతులతో పాటు విదేశాలకు చెందిన సంస్థలు మన కాడ ఆపరేట్ చేయాలంటే వివిధ శాఖల నుండి అనుమతులు తీసుకోవాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు ఈ డిజిటల్ సెక్యూరిటీ అనేది అంటే మన పోలీస్ వ్యవస్థ లేకుంటే నిఘా వ్యవస్థ పనితీరుని మనకు చూపెడుతుంది. ఆ కంపెనీ మన కాడ ఆపరేట్ అవుతుంది, అది మనకు యాక్సెస్ అవుతుందంటే అది ప్రజలు వాళ్ళ దృష్టికి తీసుకుపోవాల్సిన అవసరం లేదు. వాస్తవానికి దేశ భద్రతకు సంబంధించిన సంస్థ కాబట్టి వాళ్ళు గుర్తించి దీనిపైన ఇప్పటికే చర్యలు తీసుకొని ఉండాలి. గత ఏడాది
వైజాగ్ పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ కేంద్రంగా కొన్ని పాకిస్తాన్కి సంబంధించిన యాప్స్ కావచ్చు, అయితే అదేవిధంగా ఇంతకుముందు చైనాకు సంబంధించిన గేమింగ్ యాప్స్ కావచ్చు మనకు పట్టుబడ్డాయి. అయితే వీళ్ళు మొత్తం ఒక్కసారి పైసలు పడంగానే అవి వివిధ సోర్స్ల ద్వారా వివిధ అకౌంట్ల ద్వారా వివిధ విదేశాలకు తరలిస్తుంటారు. అయితే దీన్ని పట్టడం చాలా కష్టతరం అవుతుంది. ఈ విషయంపై పూర్తి స్థాయిలో ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు దృష్టి సారిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు జర్నలిస్టులు ఎంబడబడి ఈ వ్యాఖ్య చేసిండు ఆ వ్యాఖ్య చేసిండు అని జర్నలిస్టులను జైల్లో పెట్టే బదులు అనవసరంగా జర్నలిస్టుల చిన్న చిన్న విషయాలు, ఇప్పుడు మొన్న కూడా నేను జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఈ 6 మర్డర్ల విషయం తీసుకుపోవడం జరిగింది. అయితే దానిలో 10, 11 and 12 యాక్ట్ పెట్టి దానిలో కంటెంట్స్ ఉన్నా కానీ, మర్డర్ కేసుకు సంబంధించిన కంటెంట్స్ ఉన్నా కానీ పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహించారు. అదే జర్నలిస్టుల విషయానికి వస్తే చిన్న వ్యాఖ్య చేసినా కానీ, వ్యతిరేకంగా వ్యాఖ్య చేసినా కానీ వాళ్ళపై ఊపా లాంటి చట్టాలు పెడుతున్నారు. అయితే ఈ నిఘా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి అలసత్వం ప్రదర్శించిన, నిర్లక్ష్యం ప్రదర్శించిన నిఘా సంస్థలను కానీ, పోలీసులను కానీ ఏ కేసు పెట్టాలి, ఏ విధంగా శిక్ష చేయాలి, కొన్ని లక్షల కోట్ల మంది డాటా అనేది పాకిస్తాన్కు సంబంధించిన కంపెనీలు సేకరించినాయి. ఆ కంపెనీలు పూర్తి స్థాయిలో ఈ డాటాను దుర్వినియోగపరుస్తున్నాయి, విపరీతమైన బెదిరింపులకు పాల్పడుతున్నాయి. వాళ్ళ ఇంట్లో ఆడోళ్లను విపరీతంగా తిట్టుడు, భయపెట్టించుడు, భయభ్రాంతులకు గురి చేసుడు, రోడ్లపైన పోతే చంపేస్తామని బెదిరించుడు, మీ పవర్ కట్ చేస్తామని చెప్పుడు, మీ పిల్లల కాలేజీలకు పోతామని చెప్పుడు, మీకు బాధ్యత లేదా అని తిట్టుడు, గలీజ్ మాటలు తిట్టుడు, ఇట్లాంటి ఈ కాల్ సెంటర్ల పేరుతో, రికవరీ పేరుతో ఇట్లాంటి దౌర్జన్యాలు చేస్తారు. అంతకు మీద ఏంటంటే ఇది దేశ సమగ్రతకు లేకుంటే దేశ రక్షణకు సంబంధించిన విషయము. పూర్తి స్థాయిలో ఇంతమంది పౌరుల డాటా అనేది పాకిస్తాన్ చేతులలో పోవడానికి కారణం ఈ కొరబడిన నిఘా వ్యవస్థ అనేది నా అభిప్రాయం. దీనిపై పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు దృష్టి సారించాలని నేను కోరుతున్నాను. ఇది మొత్తంగా లోన్ యాప్స్ పేరుతో మాత్రం పాకిస్తాన్ సంబంధించిన యాప్స్ దేశంలో చలామణి అవుతున్నా కానీ నిఘా వ్యవస్థ దేశ భద్రతా దృష్టిలో మాత్రం సరైన విధంగా వివరించట్లేదు. మరోవైపు ఇదే లోన్ యాప్స్ పేరుతో సామాన్యుల దగ్గర డబ్బులు కూడా ఇచ్చినట్టే ఇచ్చి భారీ మొత్తంలో కూడా వడ్డీల పేరుతో కూడా మొత్తం కూడా వసూలు చేసి బెదిరింపులకు గురి చేస్తున్నారు. సకాలంలో వసూలు చేయకుండా కానీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇదే సందర్భంలో వ్యక్తుల డేటా సంబంధించిన కాంటాక్ట్స్ అన్నీ కూడా పాకిస్తాన్ సంబంధించిన సర్వర్లకు వెళ్ళిపోతున్నాయి. అంటే 2 రకాల సమస్యలు. ఒకటి నమ్మించి మోసం చేసి సామాన్యుల దగ్గర బెదిరింపులు ఒకటైతుంది, మరొకటి దేశానికి సంబంధించిన పౌరుల డేటా మొత్తం కూడా విదేశాలకు వెళ్ళిపోతుంది. మరీ ముఖ్యంగా మన శత్రు దేశమైన పాకిస్తాన్ సంబంధించిన యాప్స్ చలామణి అవుతున్న ఒకవైపు బార్డర్ దగ్గర ఇంత సెక్యూరిటీ ఉన్నప్పుడు కూడా డిజిటల్ విషయంలో మాత్రం, సైబర్ విషయంలో మాత్రం కాస్త ఫెయిల్యూర్ జరుగుతుంది. కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి విదేశాలకు సంబంధించిన యాప్స్ విషయంలో మాత్రం నిషేధం ఉండాలి, చర్యలు ఉండాలి. చిన్న అంశాలే చాలా పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి. దేశ భద్రతకు పెనుముప్పైన ఇలాంటి విషయాల్లో మాత్రం కేంద్రము, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిఘా వ్యవస్థలు సరైన విధంగా వ్యవహరించి కఠినమైన చర్యలు, చట్టాల్లో కూడా మార్పులు తీసుకురావాలి. సామాన్యులకు అలాగే దేశ రక్షణ విషయాల్లో మాత్రం ముందడుగు వేయకపోతే మాత్రం చాలా పెను ప్రమాదం అయితే మాత్రం దేశ రక్షణ విషయంలో ఉండే అవకాశం ఉందని కూడా తెలంగాణ సంబంధించిన సీనియర్ హైకోర్టు అడ్వకేట్ ఇమ్మనేని రామారావు గారు అన్న సందర్భం అయితే కనిపిస్తుంది. చూడాలి మరి ఏమైనా చర్యలు ఉంటాయా లేకపోతే యథావిధిగా నిర్లక్ష్య ధోరణితో ఇలాగే ముందడుగేస్తారా లేదా అనేది మాత్రం భవిష్యత్తులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును బట్టి అయితే మాత్రం ఆధారపడి ఉంటుంది. కెమెరా పర్సన్ వంశీతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.